రైట్, మరో బిండే బ్రేకింగ్ చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీలో వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. నిన్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ను పట్టుకునేందుకు కూడా ఎన్కౌంటర్ చేయగా ఇవాళ ఔటర్ జిల్లా నాగ్లోయ్లో ఇక ఢిల్లీ పోలీసులకు నేరస్తులకు మధ్య తీవ్ర ఎన్కౌంటర్ జరిగింది. మరోవైపు వేకువజామున మదన్ గిర్ నివాసి కనిష్క్ను పట్టుకునే సమయంలో కూడా కాల్పులు జరిగాయి. ఇక నాగ్లోయ్ ఎన్కౌంటర్లో ముగ్గురు నేరస్తులు కూడా గాయపడ్డారు. వెంటనే పోలీసులు ఇక ముగ్గురు నేరస్తులను కూడా ఆసుపత్రికి తరలించారు. కొంతమంది నేరస్తులు నాగ్లోయ్ కిరారీ గేట్ వద్ద కూడా చేరుకొని అవకాశం ఉందని ఢిల్లీ పోలీసులు సమాచారం అందింది. దీంతో నాగ్లోయ్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని నేరస్తులను పట్టుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి, ఏంటి ఢిల్లీలో మొత్తం కూడా ఎన్కౌంటర్స్ కూడా కంటిన్యూ అవుతున్నాయి? ఇంత గ్యాంగ్స్టర్ ఎక్కడి నుండి వచ్చారు? అసలు పోలీసులు ఏమంటున్నారు? సాయి, దాదాపు మనకు ఒక 2-3 రోజుల నుంచి చూస్తుంటే ఢిల్లీలో ఎన్కౌంటర్లు, వరుస ఎన్కౌంటర్లు. మొన్న ఏదైతే మనకు సిగ్మా గ్యాంగ్ సంబంధించినటువంటి బీహార్కి కూడా సంబంధించినటువంటి కీలకమైనటువంటి వాళ్ళని కూడా ఎన్కౌంటర్లో అక్కడ కూడా పోలీసులకు మధ్య జరిగినటువంటి కాల్పుల్లో అక్కడ ఎన్కౌంటర్లో వాళ్ళని వాళ్ళని చంపివేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడ దాదాపు ఈరోజు తెల్లవారుజామున ఏదైతే ఉందో దాదాపు 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో పలు ప్రాంతాల్లో కీలక సమాచారం అందిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. దాదాపు ఏదైతే మొదట మనకు 3 గంటల 10 నిమిషాల ప్రాంతంలో మెహ్రౌలి ప్రాంతంలో కీలకంగా ఆయుధాలకు సంబంధించినటువంటి ఇక్కడ దాదాపు ఒక 3 రోజుల నుంచి కూడా ఇక్కడ నుంచి బీహార్కు వెళ్తున్నాయి కొన్ని ఆయుధాలు అన్నటువంటి సమాచారంతో ముందస్తుగానే పోలీసులు పికెటింగ్ చేసి రాత్రి నుంచి కూడా నిఘా వేసినటువంటి పరిస్థితి. మదనగిరి అన్నది కూడా చాలా కీలకమైనటువంటి పాయింట్ ఢిల్లీలో. అక్కడ 3 గంటలకు ఒక వ్యక్తి వెళ్తున్నటువంటి సమయంలో పోలీసులందరూ కూడా అలర్ట్ కావడం జరిగింది. ఆ వ్యక్తిని పట్టుకునేటటువంటి ప్రయత్నంలో అతడు ఎదురు కాల్పులు చేశారు. అయితే అక్కడ కాల్పుల్లో సంబంధించిన దాంట్లో అతని వయసు 27 సంవత్సరాలు. అతని కాలికి తీవ్రంగా కూడా గాయం కావడంతో అతడు కుప్పకూలిపోవడము, వెంటనే అతన్ని పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర ఆ సమయంలో దాదాపు ఒక 3 మ్యాగజైన్స్లో పూర్తి సమాచారం ఉంది. తర్వాత 4 కార్డ్రేజ్ సంబంధించినటువంటి పూర్తి స్టోరేజ్ సమాచారం ఉంది. 2 పిస్తోళ్లు కూడా ఉన్నాయి. ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నారు, ఇతని వెనకాల ఆయుధాల కొనుగోలుకు సంబంధించినటువంటి పెద్ద ర్యాకెట్ ఉన్నటువంటి విషయాన్ని కూడా పోలీసులు కొద్దిసేపటి క్రితమే చెప్పారు. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ రావాలంది. పరిస్థితి మాత్రం అతడు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, కానీ ఎక్కడ కూడా సమాచారం ఇవ్వటం లేదు. బట్ ఇదొకటి మనకు మెహ్రౌలీలో జరిగినది. మరొకటి ఇక్కడ నాంగ్లై ప్రాంతంలో జరిగినటువంటి ఏదైతే ఎన్కౌంటర్లో ముందస్తుగా దాదాపు 4 రోజుల నుంచి కూడా వీళ్ళు ఇక్కడ ఉండి కొంత సమావేశాలు జరుపుతున్నారు అన్నటువంటి సమాచారం అందడంతో కూడా తెల్లవారుజామున 4 గంటల సమయంలో నాంగ్లోయి మనకి ఇది ఎయిర్పోర్టుకు తర్వాత వెళ్ళేటటువంటి రూట్లో ఉండేటటువంటి ఏరియా. అయితే ముందస్తు సమాచారంతో వాళ్ళని పట్టుకునేటటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ కూడా వాళ్ళని దాదాపు 3 కూడా పట్టుకున్నారు. వారికి అంటే ఎదురు కాల్పుల్లో అటు పోలీసులకు ఇటు ఇక్కడ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్లకు నేరస్తులకు సంబంధించినటువంటి ఎదురు కాల్పులు జరిగాయి. ఇందులో ఒక కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు అన్నటువంటి పూర్తి సమాచారం కూడా అందుతుంది. వారిని ఒక సురక్షిత ప్లేస్ లో ఉంచి వారికి సంబంధించినటువంటి మెడిటేషన్ ది కూడా తీసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. పూర్తి సమాచారం కానీ ఎక్కడా కూడా పోలీసులు ఎక్కడా క్లూ ఇవ్వడం లేదు. సాయి, రైట్ కళ, ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో కంటిన్యూస్గా ఎన్కౌంటర్లు అనేవి జరుగుతున్నాయి. అసలు ఈ గ్యాంగ్స్టర్లు ఎక్కడి నుండి వచ్చారు? పోలీసులు దీనిపైన ఇన్ని రోజులు మాత్రం ఎందుకు స్పందించలేదు? ఇప్పుడు సడన్గా ఒకవైపు బీహార్ ఎన్నికలు నడుస్తున్న టైంలో కూడా ఇలాంటి గ్యాంగ్స్టర్లు రావడం, అలాగే ఎన్కౌంటర్ చేయడం ఏ విధంగా చూడొచ్చు? సాయి, ఇది చాలా మనం ఇక్కడ చాలా మెయిన్ పాయింట్ మనకి ఇది. ఎందుకంటే బీహార్ ఎలక్షన్స్ సమీపించే కొద్దల్లా దేశ రాజధానిలో ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. అక్కడికి ఇక్కడికి లింక్ ఉందా అని అంటే ఏదైతే స్కెచ్ వేయడానికి అనుకోవచ్చు, ఇక్కడ ఉండేటటువంటి కొంతమంది పొలిటికల్ లీడర్లు అనుకోవచ్చు, వీటి వెనకాల ఉండేటటువంటి కొంతమంది బిజినెస్ పీపుల్స్ అనుకోవచ్చు, వాళ్ళకు చర్చలకు అనుగుణంగా ఉండేటటువంటి దేశ రాజధాని ఒకటి అనుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకు నాంగ్లోయి, తర్వాత మెహ్రౌలి, తర్వాత ఈ ప్రాంతాలు అంటే ఇది హర్యానా బార్డరు, తర్వాత యూపీకి బార్డర్లో ఉండేటటువంటి ఏరియాలోనే ఈ ఏదైతే ఎన్కౌంటర్లు జరిగినటువంటి ప్లేసెస్ ఇవి కూడా మనం ఒకటి నోట్ చేసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి అంశం.
అయితే ఈ ప్లేసుల్లో ఎక్కువగా ఇలాంటి నేరస్తులు ఉన్నటువంటి సమాచారం కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా ఉన్నది. కానీ బీహార్ ఎన్నికలే టార్గెట్గా కొంతమంది నేరస్తులు స్కెచ్ వేస్తున్నారు అన్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్తో ఒక్కసారిగా కూడా అలర్ట్ అయ్యారు. బట్ నువ్వు అన్నట్లుగా ఎక్కడైతే ఇది బీహార్ ఎలక్షన్స్ ముందరే ఎందుకు ఇన్ని ఎన్కౌంటర్లు జరుగుతుంది అంటే దీనికి మనము కొన్ని సందర్భాల్లో పోలీసులు ఇచ్చే సమాచారం ప్రకారంగానే మనం కొన్ని చెప్పాల్సి ఉంటుంది. అయితే దీనికి ఎప్పుడైతే ఎలక్షన్స్ ప్రారంభమయ్యాయో, ఎలక్షన్కి సంబంధించినటువంటి క్యాంపింగ్ ప్రారంభమైందో అప్పటి నుంచే ఈ ఎన్కౌంటర్లది కూడా ప్రారంభం. అంటే ఎన్కౌంటర్లు కూడా ఇప్పటికి ఈ రోజుకి 3వ ఎన్కౌంటర్. ఇది కూడా దాదాపు మరి ముందు ఎలా ఉంది, దాదాపు ఎన్నికలు మనకి 10 రోజులే ఉంది. దేశ రాజధాని ఎన్కౌంటర్లతో మాత్రం దద్దరిల్లుతుంది. అక్కడికి బీహార్ ఎన్నికలకు ఖచ్చితంగా సంబంధం ఉంది అన్నటువంటిది ఏదైతే వాళ్ళ యొక్క డాటా అనుకోవచ్చు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ హిస్టరీని కూడా కొన్నిసార్లు కూడా పోలీసులు కూడా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ నేరస్తుల అడ్డా రాజధాని అయ్యింది అంటే ఖచ్చితంగా ఈ ఎన్కౌంటర్ని బట్టి కూడా చెప్పొచ్చు ఇది ఒక నేరస్తులకు సంబంధించినటువంటి ఒక అడ్డా అయ్యిందని కూడా చెప్పొచ్చు. రానున్నటువంటి ఏదైతే మనకు ఢిల్లీలో మరికొన్ని ఎన్కౌంటర్లు కూడా జరిగేటటువంటి అవకాశం, కానీ ప్రతి ఏరియాని మాత్రము ఇక్కడ ఇంటెలిజెన్స్ అనుకోవచ్చు, పోలీసులు పూర్తి సమాచారంతో ఇంటరాగేషన్ చేస్తున్నారు. ప్రతి వాహనాన్ని కూడా చెక్ చేస్తున్నారు. బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కొంత ఇక్కడ సెక్యూరిటీ పరంగా కూడా కొంత అలర్ట్ అయ్యారు. తర్వాత ముఖ్యంగా అక్కడికి బీహార్కి వెళ్ళేటటువంటి ఏదైతే హైవే రూట్స్లో కూడా పూర్తి ఏదైతే చెకింగ్ అనుకోవచ్చు, తర్వాత సెక్యూరిటీ పరంగా కూడా ఏదైతే డే టైం అంటే డే టైం కన్నా మనకి నైట్ టైమ్స్ ఎక్కువ కూడా దృష్టి పెట్టారు. వాళ్ళని ఇక్కడ ఉండేటటువంటి నిందితులను నేరస్తులను ఏరివైతే పనిగా మాత్రము పోలీస్ యంత్రాంగము ముందుకు వెళ్తుందని చెప్పవచ్చు. సాయి రైట్, ఒక విధంగా చూసుకున్నట్టయితే బీహార్ ఎన్నికలు మీరు అన్నట్టుగా బీహార్ ఎన్నికల టైంలో ఇలాంటి ఎన్కౌంటర్ జరగడం అసలు నిజంగా చెప్పాలంటే అందరికీ చర్చగానే మారింది. ఈ ఎన్కౌంటర్స్ బీహార్ ఎన్నికల పైన ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందనుకోవచ్చా కళ? ఖచ్చితంగా. ఎందుకనంటే ఒక పొలిటికల్ అనుకోవచ్చు, ఇది మనము కొన్ని నిజాలు చెప్పాలి అని అంటే మాత్రం ఒక పొలిటికల్కి వెనకాల కూడా కొంతమంది నేరస్తుల అండదండలు ఉంటాయన్నది మనం ప్రతి రాష్ట్రంలో యొక్క పొలిటికల్ యొక్క ఏదైనా ఒక హత్య జరిగినప్పుడు అనుకోవచ్చు, ఒక ముఠా నాయకుడిని అతడు ఎన్కౌంటర్ చేసినప్పుడు అనుకోవచ్చు, తన యొక్క డైరీలో రాసినటువంటి లింక్స్ని బట్టి కూడా చాలా సందర్భాల్లో కూడా బట్టబయలైనటువంటి అంశం. ఇలాంటి హిస్టరీలను మనం చూసామంటే ఇప్పుడు జరిగేటటువంటి ఎన్కౌంటర్లు అనుకోవచ్చు, బీహార్లో జరిగేటటువంటి ఎలక్షన్స్ అనుకోవచ్చు. అయితే మొన్న ఏదైతే మనకు ఇక్కడ అంటే సిగ్మా గ్యాంగ్కి సంబంధించినటువంటి ఏదైతే ఎన్కౌంటర్లో వీళ్ళు బీహార్కి సంబంధించిన వాళ్ళు ఎన్నికలకు సంబంధించిన కొంత అంతరాయం కలిగించే విధంగా వీళ్ళు స్కెచ్ వేస్తున్నారు అన్నటువంటి ఒక క్లియర్ మెసేజ్ను కూడా పోలీసులు చెప్పారు. అంటే ఇక్కడ దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది అన్నది మాత్రం అక్కడ కొంతమందికి ముడుపులు అందకపోవడము, తర్వాత కొంత ఆయుధాలు అక్కడికి వెళ్ళకపోవడము, కొంత రాజకీయ నాయకులకు ఎవరైతే అండదండలు నేరస్తుల అండదండలు ఉన్నాయో అవి కొద్దిగా తగ్గుముఖం పట్టవచ్చు. అయితే ముఖ్యంగా ఎవరైతే గవర్నమెంట్ని ఏర్పాటు చేసే విధంగా అనుకోవచ్చు, అక్కడ ఉండేటటువంటి ప్రజలకు మద్దతు స్వచ్ఛమైనటువంటి మద్దతు ఇచ్చేటటువంటి నాయకులే ఈసారి గెలుస్తారు అన్నటువంటి కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా నీవు అన్నట్లుగా ఇప్పుడు ఏదైతే మనకు అక్కడికి దీని మీద ఎఫెక్ట్ ఉంటుందా అంటే ఖచ్చితంగా కొంత ఉండేటటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పవచ్చు. సాయి రైట్, థ్యాంక్ యూ కళ.